ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ప్రజలు మమ్మల్ని సరిగా పరిపాలించండి, మా బాగోగులు చూసుకోండి అని చెప్పి అంత మెజార్టీ ఇచ్చి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేమో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రం యొక్క బ్రాండ్ పెంచి అభివృద్ధి చేసి ఉద్యోగావకాశాలు కూడా మరి వచ్చేలా చేద్దాం, త్వరగా అభివృద్ధి చేద్దాం అంటూ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచే పనిలో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం, అంటే ప్రధానంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు మంత్రుల అనుచరులు మాత్రం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా, తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని దిగజార్చే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా, ఈయన కాంట్రాక్టు పనులు చేపిస్తూ ఉంటాడు రాష్ట్రంలో. ఈయన బంజారా కులానికి చెందినటువంటి రాజు నాయక్ అనే ఒక కూలీ చేత పనులు చేయించుకొని, కాంట్రాక్టు పనులు సుమారు 1.5 కోటి వరకు పనులు చేయించుకొని దాంట్లో కొంతమేరకు చెల్లించి ఇంకా 50-60 లక్షలకు పైగా బకాయిలు అతనికి చెల్లించకుండా వేధిస్తున్నాడు. బంజారా కులానికి సంబంధించినటువంటి ఈ గిరిజన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత పనులు చేపించుకొని వారి శ్రమను దోపిడీ చేసి వాళ్ళు రక్త మాంసాలు కరిగించుకొని పనులు చేసి వీళ్ళని పోషించినట్టు కనబడుతూ ఉంది. 200 పైగా గిరిజన యువకులతో ఈయన కాంట్రాక్టు పనులు చేయించుకొని దానికి సంబంధించి ఈ సబ్ కాంట్రాక్టర్ రాజు నాయక్కు ఆ డబ్బులు ఇవ్వకుండా దరిదాపుగా 16-17 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇదే విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకుపోగా ఎలా తీసుకెళ్లారు, అది కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చుట్టుముట్టారు. దీంతో అది రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చింది. అప్పుడు మంత్రి నేను ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చారట వీళ్ళకి. మరి తర్వాత మంత్రి ఆ మాట చెప్పిన తర్వాత కూడా అనేక పర్యాయాలు కలిసినా ప్రయోజనం లేదు. ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని ఎప్పటికప్పుడు దాట వేస్తున్నారు. ఎన్ఓసీలు అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, మొత్తం ఒక 50-60 లక్షల రూపాయల వరకు వీళ్ళకి రావాలట. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆస్తులు, బంగారం అంతా తాకట్టు పెట్టుకొని ఏదో ₹1 సంపాదించుకుందాం అని ఒక ఆశతో వాళ్ళంతా కూడా ఆ కాంట్రాక్ట్ పనుల్లో పెట్టుబడి పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయితే ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకు ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఏదో మేము కూడా మా పిల్లలకు సంపాదించుకుందామని అందరిలాగానే పెట్టుబడి పెట్టారు, ఏదో వాళ్ళ స్థాయిలో కాంట్రాక్టర్కి. మరి ఈయన వాళ్ళ దగ్గర ఆ శ్రమను దోపిడీ చేసి ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ముందు ఇస్తానంటాం ఎందుకు, తర్వాత ఇవ్వనవటం ఎందుకు? మంత్రి గారు దీనిపైన హామీ ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అదే అర్థం కాని ప్రశ్న అనమాట. వీళ్ళు ఎన్నిసార్లు తమ గోడును వెళ్ళబోసుకుందామన్నా ఆ మంత్రి గారి కార్యాలయం దగ్గరికి వెళ్ళనివ్వట్ల. పైగా వీళ్ళు ఆ ట్రెడిషనల్ డ్రెస్లో ఏదైతే వీళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి హక్కు డ్రెస్సు ఉందో ఆ డ్రెస్తో వెళ్తే మీరు మీ గ్రామాల్లో ఇలా ఈ డ్రెస్సులు ధరించి మీరు తిరగరు, ఇక్కడికి వస్తున్నారు మా ఖ్యాతిని మా పరువును తీయడానికి ఆ చూపించడానికే తప్ప విడిగా మీరేమి ఈ డ్రెస్సులు వేసుకొని తిరగరు అంటూ వాళ్ళని అవమానపరుస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడికి ఎందుకు ఆ డ్రెస్తో వెళ్తున్నారు అంటే, అయ్యా మేము గిరిజనులమి, మేము బంజారా కులానికి చెందిన వాళ్ళం, మమ్మల్ని ఇట్లా మీరు మోసం చేశారు అని వాళ్ళ నిరసన ఆ విధంగా తెలుపుతున్నారు. ఇప్పుడు ఏ పార్టీ నిరసన చేయాలన్నా, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, కొంతమంది నల్ల కండువాలతో లేకపోతే ఎర్ర కండువాలతో నల్లని వస్త్రాలతో రకరకాలుగా నిరసనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ దుస్తులతో వాళ్ళు కార్యాలయానికి వెళ్ళారు, చుట్టుముట్టారు. అలా రాకూడదా? అలా రాకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? వాళ్ళని వెటకారంగా మాట్లాడటం, కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ ఆ కాంట్రాక్టర్ చేశాడు. సో వీళ్ళు చేసేది ఏమీ కనపడతలేదు, వీళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా లేవు. గిరిజన సంఘాలు అన్నీ కూడా ఈ ఇష్యూ ఆ రోజు రాష్ట్ర స్థాయికి తెలిసినా, కేంద్ర కార్యాలయాన్ని చుట్టుముట్టినప్పుడు, టీడీపీ కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయాన్ని చుట్టుముట్టినప్పుడు తెలిసినా ఒక్కళ్ళు కూడా ఇక్కడ పెదవి విప్పని పరిస్థితి అనమాట. అంటే రాష్ట్రంలో గిరిజనుల్ని ఎవరైనా
ప్రైమ్ మినిస్టర్లు లేకపోతే ముఖ్యమంత్రులు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాళ్ళ నృత్యాలకు వాళ్ళతో కలిసి స్టెప్పులు వేయటమో వాళ్ళతో కలిసి ఫోటోలు దిగటమో తప్ప వారికి న్యాయం చేద్దామని ఎవరికి కూడా ఆసక్తి ఉన్నట్టుగా ఇక్కడ కనబడతలేదు. ఆ ట్రెడిషన్లో ఆ డ్రెస్సులో రావటమే వాళ్ళ తప్పంట. అలా రాకూడదట ఆ కాంట్రాక్టర్ చెప్తున్నాడు. అసలు ఆ కాంట్రాక్టర్కి మంత్రి కార్యాలయంలో ఏం పని? ఒక ఛాంబర్ వేసుకొని అక్కడే ఉంటాడట ఆయన. మరి చూడండి, మరి అతనితో మంత్రితో దిగిన ఫోటోలు కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తూ చూపిస్తూ ఉన్నాను. ఇలా వాళ్ళని అధికారంలో తీసుకురావడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఓట్లు ముఖ్యం. కానీ గద్దెనెక్కిన తర్వాత ఇలా వైట్ కాలర్తో ప్రజల సొమ్మును పంది కుక్కులాగా మేసి వారి కష్టార్జితాన్ని దోచుకునే వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాడు ఆ స్వలాభం కోసం మరి వైట్ అండ్ వైట్ వేసి నీకు శాలువా బుకేలు తీసుకొచ్చి కప్పుతూ ఉంటారు. వాళ్ళ మాయా ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇది అలా చూడొచ్చా, లేకపోతే మంత్రి గారికి ఏమైనా వీళ్ళ నుంచి కమిషన్లు అందుతున్నాయా అనే అనుమానాలు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం ఈ మంత్రి అనుచరు పేరు చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారని మంత్రి గారి ప్రధాన అనుచరుని బెదిరిస్తున్నారంట డబ్బులు ఇవ్వకుండా. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? మంత్రిగా నేను న్యాయం చేస్తానన్నప్పుడు వారికి న్యాయం చేయాలి తప్ప ప్రజలకు న్యాయం చేయకుండా గుత్తేదారులకి న్యాయం చేస్తే ఎలా ఉంటుంది? ఈ కాంట్రాక్టర్ కాకపోతే ఇంకొక కాంట్రాక్టరు, అంతే తప్ప మరి ప్రజల్ని అలా తక్కువ చేయొచ్చా? వాళ్ళు ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు వాళ్ళు పాదయాత్రను అయితే చేపట్టారు. అమ్మవారికి శారీ తీసుకొని వాళ్ళు తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులను పట్టుకొని గిరిజన సాంప్రదాయాలతో, అంటే వాళ్ళు ఏదైతే బంజారా డ్రెస్సులు ఉన్నాయో వాటితో ఆ ట్రెడిషనల్ డ్రెస్సులో వాళ్ళు బయలుదేరారు. ఇబ్రహీంపట్నం నుంచి దగ్గర 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అయితే జామ్ అయిందనమాట. పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయడంతో వాళ్ళు రోడ్డు పైన నిరసనలు కూడా దిగారు. అది ఒక రకంగా చెప్పాలంటే నిరసన పాదయాత్రగా చెప్పొచ్చు అనమాట. వాళ్ళు 24 గంటల్లో తమ సమస్యను పరిష్కరించాలని అని చెప్పి విన్నవిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు కలగజేసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ హామీ ఏదైతే ఉందో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఈ పామర్తి రాజా అనే అతను ఈ 200 మంది గిరిజనులకు సంబంధించినటువంటి ఈ కార్మికుల శ్రమను దోచుకొని మెల్లో బంగారపు చైన్లు వేసుకొని తిరుగుతున్నాడట. సరే, అతను సంపాదించాడా లేకపోతే అలా సంపద నష్టం అనుకోండి, కానీ ఆయనకేమో బంగారాలు మంచి వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళు పొట్టకుట్టి కోసం రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి అనమాట. అమ్మవారి చిత్రపటాన్ని పట్టుకొని వాళ్ళ సాంప్రదాయ వస్త్రాల్లో 10 కిలోమీటర్లు నడిచారు. కడుపు కాలి వాళ్ళు ఆ పాదయాత్ర చేపట్టారు. వాళ్ళకున్న దాంట్లో ఏదో పెట్టుబడి పెట్టి సంపాదించుకుందామని ఆశతో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆదాయాన్ని ఎరగా చూపించి వాళ్ళ శ్రమను నిలువు దోపిడీ చేశాడు ఆ కాంట్రాక్టర్. ఇప్పటి వరకు ఎన్ఓసీలు కానీ ఇవేవి ఇవ్వకుండా ఏదైతే ఉందో అలా డబ్బు కూడా ఇవ్వకుండా 30 లక్షల వరకు 35 లక్షల వరకు క్యాషే రావాలా ఇవ్వకుండా ఈయన పరిధిలో ఈయన ఇవ్వవలసినవి వాళ్ళని తిప్పుతున్నాడు. కార్యాలయాలకి వీళ్ళు రాకూడదు, కేంద్ర కార్యాలయంలోకి వీళ్ళు వెళ్ళకూడదు, మీడియా సమావేశాలు పెట్టకూడదు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఏ గిరిజన సంఘాలు మాట్లాడవు, వాళ్ళ సంఘీభావాన్ని ప్రదర్శించవు. అలాగే ప్రతిపక్షం మైలవరం నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఉందో అర్థం కావట్లేదు. జోగి రమేష్ గారు ఆయన వీళ్ళ కనీసం మద్దతు కూడా ప్రకటించట్లేదు. ఎక్కడో కూడా వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలిపిన పరిస్థితి కూడా లేదనమాట. కేవలం ఒక మీడియా మాత్రమే ఇవాళ వాళ్ళ పాదయాత్రను చూపించింది, వాళ్ళ యొక్క గళాన్ని ప్రజానికానికి తెలియజేసింది. సో చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్తో పనిచేస్తున్నారు కాబట్టి మరి ఇలాంటి కాంట్రాక్టర్లు ఈ ఎవరైతే ఉన్నారో పేదల సొమ్మును వాళ్ళ శ్రమను దోపిడీ చేసే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని మేము మంత్రులకు అనుచరులం, ఎమ్మెల్యేలకు అనుచరులం, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుచరులం అంటూ చెప్పుకుంటూ ఉంటే ఆ ప్రతిష్ట దెబ్బతింటుంది. అసలే ఇప్పుడు మనకు రైతుల్లో వ్యతిరేకత ఉంది, కార్మికుల్లో, ఉద్యోగుల్లో అందరిలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ గిరిజనుల బిడ్డల్లో కూడా వ్యతిరేకత వస్తే రేపు మీరు పంచాయతీల్లో మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలా. నిజంగా గిరిజనుల మీద ప్రేమ, అలాగే ఈ బంజరాల మీద ప్రేమ ఉంటే ఈ వీళ్ళ సొమ్ము వీళ్ళకి తిరిగి ఇప్పించాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఈ ట్రాఫిక్ జామ్ అయిందో ఈ చర్చ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వీళ్ళు నిరసన చేస్తున్నారని చెప్పి అక్కడ చర్చ జరిగినప్పుడు ఆ బస్సుల్లో, ఆటోల్లో అవ్వచ్చు,
ఆ కిల్లి కొట్ల కాడ అవ్వచ్చు, హోటల్స్ దగ్గర అవ్వచ్చు, పలానా మంత్రి డబ్బులు కాంట్రాక్ట్ పనులు చేయించుకుని ఇవ్వట్లేదా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మంత్రి అనే వాళ్ళు చెప్తున్నారు, మంత్రి అనే పదమే వాళ్ళకి గుర్తుంటుంది. ఈ అనుచరుడు, ఈ పామర్తి రాజా ఇలాంటి చెంచాగాళ్ళు ఎవరు వాళ్ళకి గుర్తుండరు అనమాట. కేవలం మంత్రి ఒక్కడే గుర్తుంటాడు. కాబట్టి ఈ ఈ పేరు, ఆ ప్రతిష్టలు మొత్తం కూడా మంత్రివే దిగదాస్తున్నాయి, ప్రభుత్వాన్ని దిగదాస్తున్నారు. మంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మనిషి, సౌమ్యుడు, మంచివాడని చెప్పే ఆయనకి ఆ మంత్రి పదవి ఇచ్చారు జిల్లాలో. మరి మనం చూస్తే జనసేన కార్యాలయం విషయం ఒకటి ఉంది, ఇష్యూ జరిగింది, దీని మీద ఆరోపణలు ఉన్నాయి. సరే అది వేరే రాజకీయం అనుకోండి. మరి ఇలాంటి పనులు చేసినప్పుడు ప్రతిష్ట దిగదారదా? మళ్ళీ ఇతనికి ప్రజలు ఓట్లు వేస్తారా? చూడండి, వాళ్ళు బలహీనులు కాబట్టి ఏం చేయాలో తెలియక ఆ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వాళ్ళ నిరసన వాళ్ళు చేశారు. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు, మీరు వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. హామీని ఏదైతే వీళ్ళ శ్రమ దోపిడీ చేశాడో ఆ పామర్తి రాజా చేత ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే ఈ పరిస్థితి ఉండదు. దయచేసి వారి పొట్ట కొట్టద్దని చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే గిరిజన సంఘాలన్నీ కూడా దీనిపైన మౌనం ప్రదర్శిస్తూ ఉన్నాయి. దీనిపైన గిరిజన సంఘాలు కూడా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు కూడా ఎటువంటి స్పందన లేదు. గతంలో కార్యాలయాన్ని ముట్టినప్పుడు స్టేట్ ఇష్యూ అయినా కానీ వీళ్ళు దీనిపైన ఎవరూ మాట్లాడలేదు. కేవలం బంజారాలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ దారు నాయక్ వీళ్ళందరూ కూడా రాష్ట్రస్థాయి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళ పదవుల కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇట్లాంటి వాటి మీద కూడా పనిచేయాలి. అప్పుడే మీపై, మీ సంఘాల్లో ప్రజల్లో విశ్వాసం కలుగుతూ ఉంది. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం కొల్లు రవీంద్ర చేస్తారో చూడాలి.